కేటీఆర్కు రాఖీ ఎందుకు కట్టలేదనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కవిత దాటవేశారు. సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం అని బొగ్గుబాయినాడు పట్టెడు అన్నం పెట్టిందని తెలిపారు. సింగరేణి అనేది తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన వరమని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువు అందరికీ తెలుసని చెప్పారు. నేడు సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందని, తెలంగాణ వచ్చాక సింగరేణిలో పనిచేస్తున్న వారికి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. నేడు 40,000 మంది ఉద్యోగులు సింగరేణిలో ఉన్నారని, ఇప్పటి వరకు కేవలం 18 నుంచి 20% వరకు బొగ్గు మాత్రమే వెలికి తీశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలని కోరారు. ఓపెన్ కాస్టులతో పెద్ద పెద్ద వాళ్లకు లాభం జరుగుతుందని అన్నారు. సింగరేణి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వాలి. హెచ్ఎంఎస్ అంటే సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అని, తెలంగాణలో హెచ్ఎంఎస్ స్వతంత్ర కార్మిక సంఘంగా ఉందని అన్నారు. హెచ్ఎంఎస్తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుందని తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం హక్కుల కోసం తాము పనిచేస్తామని చెప్పారు. సింగరేణి లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపించిందని ఆరోపించారు. కార్మికులకు గత సంవత్సరం 33% బోనస్ ఇచ్చారని అన్నారు. ఈసారి దసరాకు కార్మికులకు 35% సింగరేణి యాజమాన్యం బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో అంతర్గత ఉద్యోగాలను భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కళ కోసం పోరాటం చేయనున్నట్టుగా చెప్పారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వాలని కోరారు. సింగరేణిలో లిబరల్ లెఫ్ట్ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయని, రాబోయే రోజుల్లో వారితో కలిసి పనిచేస్తామని తెలిపారు. సింగరేణిలో నేడు పొలిటికల్ అవినీతి ఎక్కువ అయిందని ఆరోపించారు. జైపూర్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణాల్లో అంచనాలు భారీగా పెంచారని విమర్శించారు. మొత్తానికి ఇక ఈటెల డైరెక్ట్గా బండి సంజయ్కి వార్నింగ్ ఇవ్వలేదా? కోమటిరెడ్డి సీఎం వ్యాఖ్యలు ఖండించలేదా? ఇంటింటికి మంచిపోయే బంగారు పొయ్యి ఎవరిది? కవితమ్మ అయ్యకు దూరం అయింది, కవితమ్మ అన్నకు దూరం అయింది అనేది కూడా పక్క పార్టీలు ఎందుకు కూతలు కూస్తున్నట్టు? మీ ఇంట పంచాయతీ అవుతుంది, మా ఇంట పంచాయతీ అవుతుంది అనేది ఇప్పుడు దాని అర్థం. మొత్తానికి ఈ వార్త అర్థం గదే కథ. ఇంకేముంది పిల్లగా? ఇంకా రోజా అరెస్టుకు రంగం సిద్ధం. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోమవారం అందుకు సంబంధించిన నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తుంది. ఆడుదాం ఆంధ్రాలో సుమారు 40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్టు సమాచారం. నివేదిక పరిశీలన అనంతరం